బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ నెల 19న మొదలవుతాయి. ఈలోపు ప్రభుత్వం ప్రోటెం స్పీకర్ను ఎంపిక చేసి గవర్నర్కు సిఫార్సు చేయాల్సి ఉంది. కొత్త శాసనసభ్యుల చేత ప్రోటెం స్పీకర్ ప్రమాణం చేస్తారు. మొత్తం 175 మంది సభ్యులకు 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర ఫోన్ లైన్ అందిస్తారు. రాఘవేంద్ర, ప్రియాంక, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నెల 19వ తారీఖు అంటే బుధవారం రోజు ఏపీ అసెంబ్లీ కూడా సమావేశపరచనున్నారు. దీనికి సంబంధించి గవర్నర్ కి కూడా సిఫార్సు చేయాల్సింది. ఈ నేపథ్యంలో కొత్త అసెంబ్లీ వచ్చేసేసి నిర్వహించడానికి కూడా ప్రోటెం స్పీకర్ ను కూడా ఎన్నుకునే పరిస్థితి ఉంది. ఏదైతే బుధవారం ఉదయం 11 గంటలకు కూడా ఏదైతే అసెంబ్లీ సమావేశపరిచిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ప్రోటెం స్పీకర్ ని మొదట ఎన్నుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి టీడీపీలో ఎవరైతే సీనియర్లు ఉన్నారో వారిలో ఒకరిని కూడా ప్రోటెం స్పీకర్ గా కూడా ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటామంటే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఎక్కువ శాతంగా కూడా ప్రోటెం స్పీకర్ గా, ఇతనే చాలా సీనియర్ నేత, ఎక్కువ సార్లు కూడా అసెంబ్లీకి గెలిచిన వ్యక్తిగా కూడా, అదే విధంగా చూసుకుంటా ఉంటే టీడీపీకి సంబంధించి చాలా సీనియర్ నేత కాబట్టి ఇతన్ని ఎన్నుకునే అవకాశాలు కూడా ఎక్కువ వరకు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటి వరకు చూసుకుంటా ఉంటే ఎన్నుకున్న అనంతరం కూడా దీనికి సంబంధించి ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వారందరినీ కూడా ప్రమాణ స్వీకారం అయితే చేపించే పరిస్థితి కనిపిస్తుంది. మొదట టీడీపీకి సంబంధించిన అందరినీ కూడా, టీడీపీ అయితేనేమి, జనసేన, అదే విధంగా బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేని కూడా ప్రమాణ స్వీకారం అనంతరం కూడా వైసీపీని కూడా చేపించే అవకాశం కనిపిస్తుంది. కాకపోతే దీనికి సంబంధించి వైసీపీ నుంచి ఎంతమంది హాజరవుతారు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా లేదా అనేది ప్రశ్నార్థకంగా అయితే ఉండటం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే మొదటి రోజు అయితే ఒక పక్కన ప్రోటెం స్పీకర్ ఎన్నుకోవటం అయితేనే, అదే విధంగా చూసుకుంటే మొత్తం ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. అనంతరం అంటే ఆ రోజు సాయంత్రానికి అయితే సభ అంటే వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం అనంతరం కూడా చూసుకుంటా ఉంటే సభ మరుసటి రోజు కూడా వాయిదా వేస్తారు. అనంతరం 2వ రోజు వచ్చేసి స్పీకర్ ఎన్నిక కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. 2వ రోజుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎన్ని రోజులు సభ జరుగుతుంది, ఆ రోజు గవర్నర్ ప్రసంగం కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రియాంక, రాఘవేంద్ర, అయితే మీరు చెప్పినట్లుగా గోరంట్ల బుచ్చయ్య చౌదరిని అయితే ముఖ్యంగా అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆయన కాకుండా ఇతరులు ఎవరిని పరిశీలనలో ఉండే అవకాశం ఉందా? అంటే అతనితో పాటు అంటే ఇప్పుడు వచ్చేసి ఇంకా స్పీకర్ కి సంబంధించి కూడా టీడీపీకి సంబంధించి కూడా సీనియర్ నేతలు అయితే ఉండటం జరిగింది. ఒక పక్కన నిమ్మకాయల చినరాజప్ప అయితే ఉన్నారు, అదే విధంగా చూసుకుంటే వరదరాజుల రెడ్డి అయితే ఉన్నారు. వీరందరూ కూడా సీనియర్ నేతలే. కాకపోతే ఎక్కువ శాతంగా కూడా టీడీపీకి సంబంధించి బుచ్చయ్య చౌదరికి ఎక్కువ అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అదే విధంగా అనంతరం స్పీకర్ ని కూడా ఎన్నుకోవాలి కాబట్టి స్పీకర్ ని కూడా అంటే ఇప్పుడు ఎవరైతే దాదాపుగా 24 మంది మంత్రుల్లో వీళ్ళు ఒక పక్కన 7 మంది పాత వాళ్ళు ఉన్నారు, అదే విధంగా 17 మంది కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. నేపథ్యంలో చాలా వరకు కొత్త వాళ్ళని పక్కన పెట్టిన పరిస్థితి ఉంది. అంటే కొత్త వాళ్ళకే స్పీకర్ పదవి కూడా ఇస్తారనేసి ఒక పక్కన చర్చ అయితే నడుస్తా ఉన్న పరిస్థితి అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒక పక్కన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఎక్కువగా అవకాశాలు కూడా ఉన్నట్లయితే ప్రస్తుతం అయితే టీడీపీ వర్గాల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరే ఎక్కువగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రియాంక, రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ.